ఇలాంటి వీడియోస్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి రన్ చేస్తున్న క్లిప్స్ ని స్టేబుల్ గా రికార్డ్ చేసుకోవాలి. తర్వాత క్యాప్కట్ లోకి వీడియోస్ ని ఇంపోర్ట్ చేసుకోండి. స్టార్టింగ్ క్లిప్ లో మీరు రన్నింగ్ చేసే మూవ్మెంట్ దగ్గర స్ప్లిట్ చేసుకోండి. ఈ భాగానికి స్పీడ్ పెంచుకోండి. స్పీడ్ పై క్లిక్ చేసి నార్మల్ పై నొక్కండి. తర్వాత 0.2 సెకండ్స్ వచ్చేంత వరకు స్పీడ్ ని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. బాడీ ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్ ని పెట్టుకోండి. ఈ ఎఫెక్ట్ ని క్లిప్ మొత్తానికి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ బాడీ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వీటిని సైడ్ కి స్క్రోల్ చేస్తే సూపర్ పవర్ సెక్షన్ లో ఈ ఎఫెక్ట్ ని పెట్టుకోండి. ఇది ఓన్లీ ఈ క్లిప్ కే ఉండాలి. తర్వాత ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి షేక్ ఎఫెక్ట్ ని పెట్టుకోండి. అడ్జస్ట్ లోకి వెళ్ళి ఇంటెన్సిటీని 10 కి పెట్టుకోండి. ఈ ఎఫెక్ట్ కూడా ఓన్లీ ఈ క్లిప్ కే ఉండాలి. తర్వాత ఈ వీడియో పై ట్యాప్ చేసి ఈ ఆప్షన్స్ ని సైడ్ కి స్క్రోల్ చేస్తే మోషన్ బ్లర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి ఈ రెండింటిని 100 కి పెట్టుకొని టిక్ చేయండి. కాసేపు ప్రాసెస్ అయి మోషన్ బ్లర్ యాడ్ అవుతుంది. అంతే, మీరు రన్నింగ్ చేసిన ప్రతి క్లిప్ కి ఇదే విధంగా చేసుకోవాలి. ఏ మార్పు ఉండదు. పరిగెడుతూ ఆగుతారు కదా, మీరు ఆగిన దగ్గర స్ప్లిట్ చేసుకొని మిగతా భాగాన్ని స్పీడ్ చేసి ఇదే విధంగా చేయండి. స్పీడ్ గా పరిగెడుతూ సడన్ గా ఆగిన ఎఫెక్ట్ వస్తుంది. దాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.